హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మన రెసిపీస్ పండగ స్పెషల్ రెసిపీస్ అండి. సింపుల్గా తయారు చేసుకునే రెసిపీస్. ఉగాది అనగా ముందుగా మనకు గుర్తొచ్చేది వేప పువ్వు పచ్చడి అండి. దీంతోటే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందు ఈ రెసిపీస్ కూడా దీంతో స్టార్ట్ చేద్దాం. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనమేనండి. దానికోసం వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం, ఈ షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం చింతపండు గుజ్జు, అలాగే కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. ఈ పచ్చడి కొంచెం చిక్కదనం కోసం ఇక్కడ అరటిపండును కూడా వేసుకోండి. ఇలాగ ఈ అరటిపండును కూడా వేసుకొని ఇలా మెదుపుకోవాలి మెత్తగా. కొన్ని ప్రాంతాల వాళ్ళైతే ఈ అరటిపండుని యూజ్ చేయరండి. ఇది చిక్కదనం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం మామిడి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా క్లీన్ చేసుకున్న వేప పువ్వును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. పచ్చడి మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకు కలుపుకోండి. ఇప్పుడు పచ్చడి మరింత కమ్మదనం కోసం కొంచెం వేపుడు పప్పు, అలాగే కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు, అలాగే చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనం మన ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు సింపుల్గా చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పెసరపప్పును కూడా వేసుకొని రెండు కలిపి దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక కప్పు బియ్యానికి 3 కప్పులు పాలు కానీ లేకపోతే 3 కప్పుల వాటర్ కానీ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, కుక్కర్ మూత తీసి చూస్తున్నాం కదా, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్స్ బెల్లం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేరొక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి సిమ్లో వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చకర్పూరము, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి నైవేద్యానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక ప్రసాదం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక గిన్నెలో కొంత చింతపండుని తీసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇందులో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా
సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపు మొత్తం బాగా మిక్స్ చేసుకుని వేయించుకోవాలండి. పోపు చాలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. పోపు ఎంత వేగితే అంత బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఇలా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈలోగా మనకి కావాల్సిన రైస్ని కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా దగ్గరికి అయ్యేటప్పటికి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇది చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, రైస్ పొడి పొడిగా రావడం కోసం అని చెప్పి. ఇప్పుడు ఇందులో మరలా కొంచెం పసుపు వేసుకోండి. ఇలా వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది పులిహోర, దానికోసం అని చెప్పి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసి ముందుగా కొంచెం ఆవాలను కూడా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుని ఈ విధంగా మిక్సీ జార్లో పేస్ట్ కింద రుబ్బుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు నచ్చితే కొంచెం ఇంగువని కూడా ఇలా జల్లుకోండి. ఇప్పుడు మొత్తం చింతపండు మిశ్రమం రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. స్లోగా ఇలా కలుపుకోండి. ఈ రెండు బాగా మిక్స్ అయితే కొంచెం చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ. ఇది కూడా ప్రసాదం కోసం మనం సిద్ధం చేసేసుకున్నట్టే. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. మన ఇంకొక ప్రసాదం పూర్ణం బూరెలు అండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపప్పు వేసి 1 గంట సేపు పాటు నానబెట్టుకునండి. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. గంట తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలండి. పప్పుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేయాలండి. ఇలా బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. పప్పు బెల్లం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మొత్తం రెండు దగ్గర పడే వరకు సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, పప్పు మిశ్రమం అంతా ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. అందుకే సిమ్లో పెట్టి దగ్గర అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చుట్టుకొని పక్కన ఉంచుకోండి. మనం బూరి ఏ సైజు వేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలు చుట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందుగానే మనం పైన లేయర్ కోసం అని చెప్పి ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుని 1.5 కప్పు బియ్యాన్ని వేసి ఒక 4-5 అవర్స్ పాటు నానబెట్టుకుని మన దోశల పిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో తగిన ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. బూరెలు గుల్లగాను అలాగే పై లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తోకలు లేకుండా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కాగిన నూనెని ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి బూరెలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా రెడీ చేసుకున్న పూర్ణము ఉండలు వేసుకుని ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా మొత్తం పిండి అంతా పట్టేలా చూసుకుని ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఈ విధంగా అన్నిటిని వేసి
వేయించుకోండి. నూనెలో వేసేటప్పుడు మటుకి చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. స్లోగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ప్రసాదాల్లో ముందుగా గుర్తొచ్చేది పూర్ణం బూరెలేనండి. ఇవి మ్యాక్సిమం అన్ని పూజలకి కూడా మనం ఉపయోగిస్తాము. వీటిని ఇలా మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా వేగిన బూరెలను జాగ్రత్తగా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే ప్రసాదం కోసం ఒక రెసిపీ రెడీ అండి. ఇప్పుడు ఇంకా సింపుల్గా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బూరెలు చేసిన పూర్ణంతో బొబ్బట్లు చేస్తున్నాను, అందుకే సెపరేట్గా మీకోసం పూర్ణం ఎలా తయారు చేయాలో చూపించట్లేదు. అదే పూర్ణం గురించి ఇలా వాటర్ వేసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి ఆయిల్. అలాగైతే పిండి సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకొని 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. ముందుగానే ఇలా నానబెట్టుకుంటే స్మూత్గా ఉంటాయి బొబ్బట్లు. దానికోసం ముందుగా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ముందుగా మనం రెడీ చేసుకున్న పూర్ణం ఉండలు తీసుకుని ఇక్కడ ఒక కవర్పై పూర్ణం ఉండ ఎంత సైజు తీసుకున్నామో అంత సైజులో మైదా పిండి మిశ్రమాన్ని కూడా తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ పూర్ణం ఉండ పెట్టుకొని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కవర్ చేసుకుని ఎక్సెస్ ఉన్న పిండిని ఈ విధంగా తీసేసుకొని ఇలా మొత్తం టర్న్ చేసుకుని ఇప్పుడు ఈ కవర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి దానిపై ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం చేతితో స్ప్రెడ్ చేసుకుంటే అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా చేయటం వల్ల బొబ్బట్టు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈలోగా పెనం పెట్టుకుని పెనం వేడి చేసుకోండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టుని వేడివేడి పెనంపై నెయ్యి రాసుకుని దానిపై వేసుకుని ఈ విధంగా మరలా ఒక్కసారి ఇలాగనండి. అప్పుడు మనకి సైజు ఏమాత్రం చిన్నగా లేకుండా అదే సైజులో వస్తుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత మరలా టర్న్ చేసుకొని వేయించుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి బొబ్బట్లు కూడా రెడీ అయిపోయింది. పూర్ణం బూరెలు ఎప్పుడు చేసామో బొబ్బట్లు కూడా అప్పుడు చేసేసుకోవచ్చండి ఈజీగా, పూర్ణం కొంచెం ఎక్కువ రెడీ చేసుకుంటే. ఈ విధంగా ఒక్కొక్కటి కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా 4 రకాల వెరైటీస్ మీకు చూపించాను. ఈసారి మీ ఉగాదికి కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుంటే బొబ్బట్లు కూడా ప్రసాదానికి సిద్ధమైపోయాయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.